నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర గీతం పైన ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. జూన్ 2న ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో ఈ గీతాన్ని విడుదల చేయించాలని నిర్ణయించింది. ప్రముఖ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కొన్ని మార్పులు చేశారు. నాడు కేసీఆర్ జోడించిన 2 లైన్లను తొలగించారు. 1.5 నిమిషం నిడివిలో ఈ గీతాన్ని సిద్ధం చేశారు. సినీ సంగీత దర్శకుడు కీరవాణితో ఈ పాటను రేవంత్ ప్రభుత్వం కంపోజింగ్ చేయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అందశ్రీ, కీరవాణి కలిసి తెలంగాణ గీతాన్ని వినిపించారు. ఈ గీతం చాలా బాగుందని రేవంత్ కితాబిచ్చారు. 5-6 చరణాలతో పూర్తి గీతం ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి 2 చరణాలను మాత్రమే రాష్ట్ర గీతంగా ప్రకటించారు. ఈ 2 చరణాల్లో తెలంగాణ ఆవిర్భావం ఎలా జరిగింది, రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను గుర్తొచ్చేలా రాష్ట్ర గీతం ఉండనుంది. జూన్ 2న రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం కావస్తున్నా ఇప్పటి వరకు అధికారికంగా రాష్ట్ర గీతం లేదు. ప్రత్యేక రాష్ట్ర గీతం ఆవశ్యకతను గుర్తించిన నూతన ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ గీతం ఖరారుపైన కీలక నిర్ణయం తీసుకుంది. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను ముందుగా మంత్రివర్గం ఆమోదించింది. అయితే తెలంగాణ ఉద్యమానంతర విషయాలు ప్రతిబింబించేలా సవరణలు అవసరమని భావించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలను అనుసరించి అందశ్రీ పాటలో అవసరమైన మార్పులు చేశారు. వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న అత్యంత ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గీతం విడుదల కార్యక్రమాన్ని సోనియా గాంధీ చేతుల మీదుగా వైభవంగా జరపాలని నిర్ణయించారు.